విద్యార్థులారా, వర్షపాతం ఎలా సంభవిస్తుందో, నీటి చక్రం, వాతావరణం ఎలా కలుషితమవుతుంది మరియు నీరు అద్భుత ద్రవంగా ఎలా పనిచేస్తుందనే దాని గురించిన ముఖ్యమైన సమాచారంతో మీరు సహజ వనరుల భాగం 2ని ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం మరో ముఖ్యమైన సహజ వనరు నేలపై దృష్టి పెడదాము. శిక్షణా లక్ష్యాలు. ఈ పాఠం ముగిసే సమయానికి మీరు దీని గురించి తెలుసుకుంటారు. సహజ వనరు నేల, మట్టిలో సమృద్ధిగా ఉండే ఖనిజాలు, వివిధ బాధ్యతా కారకాలతో నేల నిర్మాణం. కీలక పదాలు: జీవవైవిధ్యం, వాతావరణం, ఆమ్లీకరణ, కార్బోనేషన్, జల విశ్లేషణ. నేల కోత, భూక్షయం, పెర్కోలేషన్, నేల నిర్మాణం. నేల అనేది ఒక ప్రాంతంలోని జీవన వైవిధ్యాన్ని నిర్ణయించే ముఖ్యమైన వనరు. అయితే నేల అంటే ఏమిటి మరియు అది ఎలా ఏర్పడుతుంది? రాళ్ల వాతావరణం వల్ల నేల ఏర్పడుతుంది. వాతావరణం అంటే ఏమిటి? వాతావరణం అనేది భూమి యొక్క ఉపరితలంపై రాళ్ళు మరియు ఖనిజాలను విచ్ఛిన్నం చేయడం లేదా కరిగించడం. మన భూమి యొక్క బయటి పొరను క్రస్ట్ అని పిలుస్తారు మరియు ఈ పొరలో కనిపించే ఖనిజాలు జీవరూపాలకు వివిధ రకాల పోషకాలను సరఫరా చేస్తాయి. అయితే ఖనిజాలు భారీ రాళ్లలో బంధించబడితే ఈ ఖనిజాలు జీవులకు అందుబాటులో ఉండవు. చాలా కాలం పాటు, వేల మరియు మిలియన్ల సంవత్సరాలలో భూమి యొక్క ఉపరితలం వద్ద లేదా సమీపంలోని రాళ్ళు వివిధ భౌతిక కారకాలచే విచ్ఛిన్నమవుతాయి. ఇవి ఉష్ణోగ్రత, పీడనం, ఫ్రాస్ట్, రూట్ యాక్షన్ మరియు బొరియలలో నివసిస్తున్న జంతువులు. రసాయన కారకాలలో నీరు, జల విశ్లేషణ, ఆక్సిజన్, ఆక్సీకరణ, ఆమ్లాలు, ఆమ్లీకరణ, కార్బన్ డయాక్సైడ్, కార్బొనేషన్ మరియు లైకెన్ల వంటి భూమిపై జీవిస్తున్న జీవులు మరియు కొన్ని జీవ ప్రక్రియలు ఉన్నాయి. ఈ విచ్ఛిన్నం యొక్క తుది ఉత్పత్తి సున్నితమైన నేల కణాలు. భౌతిక కారకంపై దృష్టి పెడదాం.
ఉష్ణోగ్రత. సూర్యుడు పగటిపూట రాళ్లను వేడి చేస్తాడు మరియు రాత్రి చల్లబడతాయి. ఈ శిలలు చల్లబడి కుంచుకుపోతాయి. శిల యొక్క అన్ని భాగాలు ఒకే వేగంతో విస్తరించవు మరియు కుదించవు. కాబట్టి దీని ఫలితంగా పగుళ్ళు ఏర్పడతాయి మరియు చివరికి భారీ రాళ్ళు చిన్న ముక్కలుగా విడిపోతాయి. నీరు. నేల ఏర్పడడానికి నీరు 2 విధాలుగా సహాయపడుతుంది. సూర్యునిచే అసమాన వేడి కారణంగా ఏర్పడిన రాళ్లలోని పగుళ్లలోకి నీరు ప్రవేశిస్తుంది. ఈ నీరు తరువాత ఘనీభవిస్తుంది. ఇది పగుళ్ళు విస్తరించడానికి కారణమవుతుంది. ప్రవహించే నీరు చాలా కాలం పాటు గట్టి రాయిని కూడా ఛేదిస్తుంది. వేగంగా ప్రవహించే నీరు తరచుగా పెద్ద మరియు చిన్న రాతి కణాలను దిగువకు తీసుకువెళుతుంది. ఈ శిలలు ఇతర రాళ్లపై రాపిడి చెందుతాయి మరియు ఫలితంగా రాపిడి వల్ల రాళ్ళు చిన్న మరియు చిన్న కణాలను ఏర్పరుస్తాయి. నీరు ఈ కణాలను తనతో పాటు తీసుకువెళుతుంది మరియు వాటిని తన మార్గంలో మరింతగా జమ చేస్తుంది. ఆ విధంగా మట్టి దాని మాతృశిల నుండి దూరంగా ఉన్న ప్రదేశాలలోకి చేరుతుంది. గాలి. నీరు వల్ల రాళ్లపై రాపిడి మరియు వాటిని విచ్ఛిన్నం చేయడం వంటి ప్రక్రియలో బలమైన గాలులు కూడా రాళ్లను నాశనం చేస్తాయి. గాలి కూడా నీటిలా ఇసుకను ఒక చోట నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళుతుంది. జీవులు నేల ఏర్పడటాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మనం ఇంతకు ముందు చదివిన లైకెన్ రాళ్ల ఉపరితలంపై కూడా పెరుగుతుంది. పెరుగుతున్నప్పుడు అవి కొన్ని పదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి రాతి ఉపరితలం పొడిలాగా చేసి నేల యొక్క పలుచని పొరను ఏర్పరుస్తాయి. నాచుల వంటి ఇతర చిన్న మొక్కలు ఇప్పుడు ఈ ఉపరితలంపై పెరుగుతాయి మరియు రాతిని మరింతగా విచ్ఛిన్నం చేస్తాయి. పెద్ద చెట్ల వేర్లు కొన్నిసార్లు రాళ్లలో పగుళ్లను ఏర్పరుస్తాయి మరియు వేర్లు పెరుగుదల వల్ల పగుళ్ళు పెద్దవిగా మారతాయి. కార్యాచరణ. కొంచెం మట్టిని తీసుకుని నీరులో ఉన్న బీకర్లో వేయండి. నీరు కనీసం మట్టికి 5 రెట్లు పరిమాణంలో ఉండాలి. తీసుకున్న మట్టిని మరియు నీటిని గట్టిగా కదిలించండి మరియు నేల స్థిరపడటానికి అనుమతించండి. కొంత సమయం తర్వాత గమనించండి. మీరు చూసినట్లుగా నేల మిశ్రమం ఇది రాక్ యొక్క చిన్న కణాలను కలిగి ఉంటుంది. వివిధ పరిమాణాలు. ఇది హ్యూమస్ అని పిలువబడే కుళ్ళిన జంతువుల ముక్కలను కూడా కలిగి ఉంటుంది.
అదనంగా నేల వివిధ రకాల సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. నేల రకం దానిలో కనిపించే కణాల సగటు పరిమాణం ద్వారా నిర్ణయించబడుతుంది మరియు నేల నాణ్యతను హ్యూమస్ పరిమాణం మరియు దానిలో కనిపించే సూక్ష్మజీవుల ద్వారా నిర్ణయించబడుతుంది. నేల నిర్మాణాన్ని నిర్ణయించడంలో హ్యూమస్ ఒక ప్రధాన కారకం, ఎందుకంటే ఇది నేలను మరింత పోరస్గా చేస్తుంది మరియు నీరు మరియు గాలిని లోతుగా భూగర్భంలోనికి చొచ్చుకుపోయేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట నేలలో లభించే ఖనిజ పోషకాలు, రాళ్ల రకం, నేలలోని పోషక పదార్థం, అందులో ఉన్న హ్యూమస్ మొత్తం మరియు నేల లోతు అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ అంశాలు ఆ నేలపై ఏ మొక్కలు వృద్ధి చెందుతాయో నిర్ణయిస్తాయి. ఈ విధంగా హ్యూమస్ మరియు జీవరాశులను కలిగి ఉన్న నేల యొక్క పై పొరను మట్టి అని పిలుస్తారు. మట్టి యొక్క నాణ్యత ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని నిర్ణయించే ముఖ్యమైన అంశం. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పెద్ద మొత్తంలో ఎరువులు మరియు పురుగుమందుల వినియోగాన్ని కలిగి ఉంటాయి. ఈ పదార్థాలను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల నేలలోని పోషకాలను రీసైకిల్ చేసే నేల సూక్ష్మజీవులను చంపడం ద్వారా నేల నిర్మాణాన్ని నాశనం చేయవచ్చు. ఇది సమృద్ధిగా ఉండే హ్యూమస్ను తయారు చేయడంలో వానపాములను కూడా చంపుతుంది. స్థిరమైన పద్ధతులను అనుసరించకపోతే సారవంతమైన నేల త్వరగా బంజరుగా మారుతుంది. నేల నుండి ఉపయోగకరమైన భాగాలను తొలగించడం మరియు ఇతర పదార్థాలను కలపడం నేల యొక్క సారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది మరియు నేలలోని జీవుల వైవిధ్యాన్ని నేల కాలుష్యం అంటారు. మీకు తెలుసా, ఈరోజు మనం ఒకే చోట చూసే మట్టి చాలా కాలం పాటు సృష్టించబడింది. అయితే మొదటి స్థానంలో మట్టిని సృష్టించిన మరియు ఆ ప్రదేశానికి మట్టిని తీసుకువచ్చిన కొన్ని కారకాలు మట్టి తొలగింపుకు కూడా కారణం కావచ్చు. ప్రవహించే నీరు లేదా గాలి ద్వారా నేలలోని సూక్ష్మ రేణువులను దూరంగా తీసుకెళ్లొచ్చు. మట్టి మొత్తం కొట్టుకుపోయి కింద ఉన్న రాళ్లు బయటపడితే విలువైన వనరు పోతుంది. ఫలితంగా రాతిపై వృక్ష సంపద చాలా తక్కువగా పెరుగుతుంది. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: వాతావరణం అనేది భూమి యొక్క ఉపరితలంపై రాళ్ళు మరియు ఖనిజాలను విచ్ఛిన్నం చేయడం లేదా కరిగించడం. సూర్యుడు, నీరు, గాలి మరియు జీవుల వంటి వివిధ కారకాలు శిలల విచ్ఛిన్నంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నేల కోతను అరికట్టడంలో చెట్లు ప్రధాన పాత్రను పోషిస్తాయి. అటవీ నిర్మూలన నేల కోతకు మరియు ఎడారీకరణకు కారణమవుతుంది మరియు జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తుంది.
నేల నుండి ఉపయోగకరమైన భాగాలను తొలగించడం మరియు నేల యొక్క సారాన్ని ప్రభావితం చేసే ఇతర పదార్థాలను కలపడం నేల కాలుష్యం అంటారు.